ఇదిగో బావా, మొదటిసారి నువ్వు నా చెంపను తాకావని ఆనందం తట్టుకోలేక కన్నీళ్ళొచ్చినాయి. ఇదిగో బావా, నేను మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడవేంది? నువ్వు నన్ను కొట్టినానని ఫీల్ అవ్వబాక. ఇదిగో నీకోసం అర్చన చేయించి కుంకుమ తీసుకొచ్చా. ఇదిగో నాకు బొట్టు పెట్టు బావా. బొట్టు పెట్టు బావా. నీకన్నిటికీ మొహమాటమే. ఎంతసేపు వంట చేయడం? త్వరగా కానివయ్యా, నాకు ఆకలిస్తా ఉండదు. అయితా ఉండదు ఒక్క 10 నిమిషంలో. ఏంద్రా కేశవా, కన్నీళ్లు కార్చడమేనా? ఉల్లిపాయలు కోసేదేమైనా ఉందా? నువ్వు వండిసిందమ్మా, దీని బండ బడ ఏలంత లేదు, బిందెలు బిందెలు నీళ్లు కార్పిస్తా ఉండది. కేశవా, ఒక్కరోజుకి మనం ఇట్ట అయిపోతా ఉంటే పాపము రోజు ఉల్లిపాయలు కోసే ఆడాల పరిస్థితి ఏందిరా? ఏమయ్యోయ్, నాతో పందెం గాయడం ఎందుకు? ఓడిపోయిట వంట చేయడం ఎందుకు? కేశవా చిన్నాయన, ఇంకెప్పుడు మీ చిన్నమ్మతో పందెం కాయకూడదురా.
ఈ కిచెన్ లో కష్టాలు మన వల్ల కాదురా. ఏమయ్యా, మన ముచ్చట్లు తర్వాత గాని మన అమ్మేంది మన అల్లుడి కడికి పోయి వచ్చిన దగ్గర నుంచి రూమ్ నుంచి బయటికి రావడం లేదు. రూమ్ నుండి బయటకు రాలేదా? ఏంది నువ్వు చెప్పేది? రూమ్ లోకి వెళ్ళిన మా నమ్మి పొద్దున్న నుంచి రూమ్ లో ఏం చేస్తుండది? చిన్నమ్మా, మా నమ్మి లోపలికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళుండాదే లేక కోపంగా వెళ్ళుండాదా? ఏందిరా కొత్తను మనం పుట్టించినా మన అమ్మి లోనికెళ్ళి ఏం చేస్తా ఉండేది? సగ 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 మపస శ్రీమన్మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీచరణాభోజములకు ప్రేమతో నమస్కరించి మేము భరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. నిదురపోని కనుపాపలకు జోల పాడలేక వేసి చంపుతున్న ఏడు నాపలేక ఇన్నాళ్లకు రాస్తున్న ప్రేమ లేఖ. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు.
సిగ్గేస్తా ఉండేది. ఓలమ్మోలమ్మో, ఏందమ్మే చేతిలో ఉత్తరం ఏంది? ఆ సిగ్గేంది? ఏంది సంగతి? అమ్మో, ఇదిగో మా ఆయనకి ప్రేమలేఖ రాశాను. ఆ చెల్లెమ్మా, ఏది ఒక పారి ఉత్తరం చదువు. బావకేమి రాశావో మా అందరికి తెలుస్తాది. ఉహుం. ప్రేమలేఖలు అందరికి చదివినిపిస్తారా ఏంది? నేను రాసింది మా బావ ఒక్కడే చదవాలి. మాయమ్మే ఏమయ్యో, మనమ్మి పీకల్లోతు ప్రేమలో పడిపోయి ఉండేది. అవునా అమ్మి? ఇదిగో నాయనా, ఏంది కొత్తగా అడుగుతుండావు? నేను మా అమ్మ కడుపులో పడినప్పుడే బావ ప్రేమలో పడిపోయాను. అసలు నేను పుట్టిందే మా బావ కోసం. అన్నీ తెలిసి కూడా కొత్తగా అడుగుతుండారేంది? ఏమయ్యో, మనమ్మిని చూసి మనం సంబరపడిపోవడం, మనల్ని చూసి మనమ్మి సిగ్గుపడిపోవడం ఇంకా ఎన్నాళ్ళయ్యా? వెంటనే వదిని పిలిపించి అల్లుణ్ణి మన కూతుర్ని ఒకింటి వాళ్ళం చేయడానికి ఇంకా 3 నెలలు ఆగలేమని చెప్పవయ్యా. ఏమయ్యో, ఇంకా నాకు ఎదురు చూసే ఓపిక లేదయ్యా. నాయనా, నాకు సిగ్గేస్తా ఉండదు. ఒరే రఘు, నేను నీ దగ్గరికి బయలుదేరానురా. డాక్టర్ వివేక్ అర్చన గురించి రికార్డ్స్లో చూసి చెప్తానన్నారు కదా.
అర్చన ఒరే రఘు, అర్చన కనబడిందిరా. అర్చన అర్చన శర్వాణి, యశ్వంత్ తను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా మర్చిపోయేలా చేయాలి. అత్తయ్య, మీరు నా రూట్లోకి వచ్చారు కదూ. వ్యక్తిగతంగా నేను కూడా యశ్వంత్ సంయుక్తను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను. ఏ తల్లైనా కొడుకు పిచ్చోళ్ళ ఓ అమ్మాయి ఫోటో పట్టుకుని తిరుగుతుంటే చూస్తూ ప్రశాంతంగా ఉండలేదు. నా కొడుక్కి కొత్త జీవితాన్ని పరిచయం చేయాలి అంటే వాడు ప్రేమించిన అమ్మాయిని వాడు మర్చిపోవాలి శర్వాణి. ఆ అమ్మాయి యశ్వంత్ను వదిలేసి ఈ పాటికి ఎవరినో పెళ్లి కూడా చేసుకుని ఇంకా అమ్మాయి ప్రేమ అని పట్టుకుని వేలాడటం మన పిచ్చత్తయ్యా. ఏంట్రా, ఏంటి చెమటలు? శర్వాణి, నేను పిచ్చివాణ్ణి, నేను ప్రేమించిన అమ్మాయి ఫ్రాడ్ అని సర్టిఫికెట్ ఇచ్చావు కదా. నీకు త్వరలోనే నీ నిర్ణయం తప్పు అని నిరూపిస్తాను. అమ్మా, మనం త్వరలోనే లండన్ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇండియాలోని సెటిల్ అయిపోవచ్చు. ఇక నేను సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఫోటోలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదమ్మా. అర్చన కనపడిందమ్మా, అర్చన కనపడిందమ్మా, 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 కనపడిందమ్మా. నా ప్రాణం, నా సర్వస్వం, నేను ప్రేమించిన అర్చన కనపడిందమ్మా. శర్వాణి, ఇక నువ్వు నన్ను, నా ప్రేమని చులకనగా చూసే అవకాశం నీకివ్వను. లండన్లో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న నా అర్చన నాకిక్కడ కనపడింది. అర్చన? ఎస్, 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 ఎస్.
రేపు మా పెళ్లి జరిగితే మిసెస్ అర్చన యశ్వంత్ లండన్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మా ప్రేమ ఫేక్ కాదని త్వరలోనే నీకు నిరూపించబోతున్నాను. యశ్వంత్, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అర్చనానా? లండన్ అర్చన. ఒకసారి తన ఫోటో చూపిస్తా. స్టాప్ ఇట్ శర్వాణి, స్టాప్ ఇట్ శర్వాణి, స్టాప్ ఇట్ శర్వాణి, స్టాప్ ఇట్ శర్వాణి. ఇంతకాలం నేను ప్రేమించిన అమ్మాయి కోసమే నేను లండన్ నుంచి వచ్చానని తెలిసి కూడా నువ్వు మాకు ఫేవర్ చేసిందేమీ లేదు. ఇప్పుడు నేనేదో నా అర్చనని చూశానని చెప్పగానే నువ్వు షాక్ అయినట్టు నటించి తన పేరు ఫోటో డీటెయిల్స్ అడగటం నాకే హాస్యాస్పదంగా ఉంది శర్వాణి. దయచేసి నువ్వింతకాలం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు శర్వాణి. నా అర్చన నాకు ఒక్కసారి కనిపిస్తేనే నాకు 100 ఏనుగుల బలం వచ్చింది. ఇక నేను వెనక్కి తిరిగి చూడను. నా అర్చనని కలుస్తాను. తను ఇంతకాలం ఎందుకు నన్ను దూరం పెట్టాల్సి వచ్చిందో అవన్నీ నాకు అనవసరం. తన సమస్యలు ఏవి ఉన్నా అవన్నీ సాల్వ్ చేసుకుని నా అర్చనను తీసుకునే ఇంట్లో అడుగు పెడతాను. ఇక నీ హెల్ప్ ఇప్పుడు నాకు అవసరం లేదు శర్వాణి. నా ప్రేమను నేనే బ్రతికించుకుంటాను. అర్చన ప్రేమ గొప్పదా లేక మన యశ్వంత్ ప్రేమ గొప్పదా? అర్చన ప్రేమ గొప్పదా, నా ప్రేమ గొప్పదా?